चाहते हो मेरे मोर मित्रों? अच्छा, तो कैसी धुन बजाऊं? हाँ, बड़ा नेक विचार है। నమో కృష్ణ నమో కృష్ణ. ఎప్పుడైతే ఆ యొక్క రాజు ఆ దేశపు రాజు మాటలు విన్నాడో మంత్రి కూడా చెప్పాడు, మా దేశంలో ఆకలి అనేవారు అడిగేవాళ్ళు లేరు. ఆకలి అని అడిగేవాళ్ళు లేరు, బీదవాళ్ళు లేరు, బీదలను చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు ఇక్కడ. ఎందుకు అంటే ప్రతి ఒక్కరూ స్వయం కృషితో పనిచేసుకొని వాళ్ళ భూములను పంటలు పండించుకొని పండిస్తున్నారు. భూములని ఎవరి స్వాధీనంలో వారికే ఉంటాయి. మేమంతా కూడా మా రాజు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు సమకూర్చడం, వాళ్ళకి ఏ లోటు లేకుండా నిత్యం మా రాజ్యంలో ఉన్నటువంటి అనేక మంది గ్రామాల స్థాయిల నుంచి ఇతర స్థాయిల వరకు ఎప్పుడు నిత్యం వాళ్ళని గమనిస్తూనే ఉంటారు. దొంగలు లేరు, దోపిడీదారులు లేరు, ఈ రాజ్యంలో ఇటువంటి మీకు ఎక్కడ కనబడతాయేమో చూడండి అన్నాడు. అప్పుడు రాజు కనువిప్పోయింది. అవునా అలాగా అని అన్నాడు. రాజ్యం అంటే పరిపాలన అంటే అలా ఉండాలి. భిక్షగాలను తయారు చేసే రాజు కాదు గొప్పోడు, భిక్షగాలను లేకుండా చేసేవాడు గొప్పోడు రాజు అంటే. కనుక రాజు రాజ్యం పరిపాలన అంటే మనం అనుకున్నంత గొప్పగా ఉండాలనుకున్నప్పుడు గొప్పగా జీవించాలి. మన యొక్క చరిత్రలో మన పేరు లిఖించబడాలి. మన పూర్వకాలం సచక్రవర్తులు హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుశుడు, పురూరవుడు, సగరుడు, కార్తవీర్యార్జునులని అనేక మంది చక్రవర్తులు పరిపాలించారు. అటువంటి కోవలో మనం ఉండాలి. సూర్యవంశపు రాజులు పేరు ప్రఖ్యాతి చెందినవాళ్ళు, చంద్రవంశరాజులు వారు కూడా ఎంతో ధర్మ పరిపాలన చేశారు. కనుక భగవంతుడు మనకు అన్ని ఇచ్చినప్పుడు మీరు మీ రాజ్యంలో వారికి భూములంటూ ఏమీ లేకుండా చేశారు. ఎందుకు అంటే ధనవంతులు, జమీందారులు, గొప్ప గొప్ప పెద్ద పెద్ద వాళ్ళు భూములు ఆక్రమించుకున్నారు. వాళ్ళకి ఒక చిన్న భూమి కూడా లేదు పండించుకోవాలంటే. వాళ్ళు కూలి వాళ్ళుగా ఉపయోగించుకున్నారు. కూలి కూడా ఎంత ఇస్తున్నారు మీరు? శ్రమకు తగినంత ఇవ్వడం లేదు. అంత దరిద్రమైన స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. కట్టుకోవడానికి మంచి బట్టలు లేవు, తినడానికి పట్టే తిండి లేదు. ఆ తిండి కోసం కొట్లాడుతుంటే నేను చూస్తుంటే మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. కనుక ఇలాంటిది ప్రజలు ఇలా అవస్థ పడితే వాళ్ళు శపిస్తారు. వాళ్ళ శాపం తప్పకుండా తగులుతుంది. మనం శాపం అని భయపడాలా, అది ఉట్టి నమ్మకమా అని అనుకోవద్దు. ఎందుకంటే బాధపడే వాళ్ళ నోటి నుంచి వచ్చిన ఒక మాట ఖచ్చితంగా అది బ్రహ్మాస్త్రము, ఏ వరుణాస్త్రము, ఆగ్నేయాస్త్రము లాగా వచ్చి పడతాయి. అయితే వాటి ప్రభావం ఎప్పుడు వస్తుందో, అవి ఎప్పుడు అలా విజృంభిస్తాయో ఎవరు గ్రహించలేరు. ధర్మానికి వ్యతిరేకంగా పోతే చివరిలో మిగిలేది దుర్యోధనాదులకి ఏమైందో, కౌరవులకి ఏమైందో, కీచకుడు లాంటి వాడు ఏమైపోయినాడో, అదేవిధంగా మనకు పురాణాలు అనేక మంది దుర్మార్గులు ఉన్నారు. వాళ్ళంతా ఎలా పోయారో మనకు తెలుసు. ఎందుకు వీళ్ళందరూ మనకు ఆదర్శం. ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు చెప్పడానికి వీళ్ళే ముఖ్యం. కనుక ఇట్లాంటివన్నీ మనం గ్రహించి ప్రజలను పరిపాలించాలి. అంతేకాని ప్రజలు భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడానికి, భగవంతుడి యొక్క మాటను నిలపడానికి ప్రమాణం చేసాం. ఏం చేస్తున్నాం? ప్రమాణం భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తున్నాం, లేదా భగవంతుడి ప్రమాణం చెప్తున్నాం. నాకు ఈ పదవి వచ్చిందంటే సేవ చేయడానికి, మానవ సేవ. కనుక మనకు అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. భగవంతుని యొక్క దృష్టిలో వాళ్ళకి ఉన్నత స్థానం ఇచ్చబడుతుంది. భగవంతుడు వారి తర్వాత తరాలని కూడా చాలా సంతోషంతో క్షేమంగా చూసుకుంటారు. అంతేకాదు సమాజంలో కూడా మంచి పేరు ఉంటుంది. మా రాజుని ఇక్కడ పొగిడేవారు కానీ తిట్టేవారు కానీ ఎవరు ఉండరు. మా రాజుకు పొగడ్తలంటే కూడా ఇష్టం లేదు. నేను చూశాను అక్కడ. మీరు మీ యొక్క అబ్బాయికి పుట్టినరోజు చేస్తున్నారు. పుట్టినరోజు చేస్తున్నప్పుడు అక్కడ ఎవరో ఒక వ్యక్తి తుమ్మాడు. తుమ్మిన వెంటనే ఆ వ్యక్తిని పట్టుకొని ఇక్కడ ఒక మంచి ఉత్సవం జరుగుతుంది అని కొంతమంది భటులు ఆ వ్యక్తిని అనేక విధాలుగా హింసలు కొడుతున్నారు. తుమ్మితే కొట్టడం, దగ్గితే కొట్టడం, ఇవన్నీ అపశకునాలా? పిల్లి ఎదురుగా రావడం అపశకునమా?
ఇవి మనం మూఢనమ్మకాలు మూఢ విశ్వాసాలకు వెళ్తున్నామా, లేకపోతే ఈ జ్ఞానం వైపు ప్రయాణిస్తున్నామా? జ్ఞానంలో ఇట్లాంటి ఎక్కడ ఏం చెప్పబడలేదు అన్నాడు యోగేంద్రరాయరు. జ్ఞానం అంటే దైవం చెప్పినటువంటి జ్ఞానం, దైవం చెప్పినటువంటి సత్యం ఏదైతే ఉందో పురాణాల్లో గ్రంథాల్లో ఇలాంటి మూఢనమ్మకాలకు లొంగిపోయి ప్రజలను శిక్షించడం కాదు, మనకు నచ్చలేదని వారిని హింసించడం కాదు. అందరినీ సమానంగా చూడండి, భగవంతుడు మిమ్మల్ని హాయిగా చూస్తాడు, చల్లగా చూస్తాడు అని యోగేంద్రరాయరు చెప్పాడు. ఇంకా ఏం చూశారు అక్కడ అన్నాడు. ఏం చూడడం అంటే అనేక మీరు విందు వినోదాలను ఎంత ఆనందిస్తున్నారో, ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళకి కావాల్సిన పంటలు నాశనం అయిపోయినప్పుడు తిండి లేకుండా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోతుంది. లేదు ఇంకా అనేక విధాలుగా భిక్షగాళ్ళుగా మారిపోతున్నారు. ఎందుకు భిక్షగాళ్ళు అంతమంది ఉండాలి, పేదవాళ్ళు ఎందుకు ఉండాలి? రాజ్యం ఉన్నప్పుడు రాజ్యంలో అందరూ సుభిక్షంగా ఉండాలి. రామరాజ్యం అంటారు. అందుకే రామరాజ్యమే కాదు, రాజులు పరిపాలించిన వాళ్ళంతా కూడా మన భారతదేశ చరిత్రలో చూస్తే ఏ ప్రజలు ఎప్పుడు కష్టపడినటువంటి వాళ్ళు. కనుక మీరు అలా మారండి, మారి ప్రజలకు అలా సేవ అప్పుడు దేవుడిని పొగుడుతారు. భగవంతుడు ఎక్కడో లేడు, మనం చేసే పనుల్లో ఉన్నాడు. మనం చేసే మంచి పనుల్లో భగవంతుడు ఉన్నాడు. మనం చేసేటటువంటి పిలిచే ప్రవర్తనలో దేవుడు ఉన్నాడు, మన స్వభావంలో దేవుడు ఉన్నాడు. ధర్మానికి అనుకూలంగా వెళ్ళినప్పుడు భగవంతుడు మనం రెండు ఒకటే అని అనుకుంటారు. పరమాత్మ ఆత్మ ఎప్పుడో ఒకటి అవుతుందంటే పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానాన్ని ఆచరించినప్పుడే మనం పరమాత్మతో సమానం అని గుర్తిస్తారు మానవులు. ఎందుకంటే దైవం మానుష రూపేణ. రాజులు ఎప్పుడు కూడా ప్రజల క్షేమం కోసం యజ్ఞయాగాలు చేస్తారు. అంతేకాని రాజులు తమ ప్రజల్ని ఏ భిక్షగాళ్ళగానో పేదవాళ్ళగానో మార్చడానికి కాదు. ఏమి ప్రజల క్షేమమే ప్రభు క్షేమం. ప్రజలు క్షేమంగా ఉంటే ప్రభువు కూడా చాలా క్షేమంగా ఉంటాడు. ఎందుకంటే పరమాత్మ చెప్పే సూత్రం ఏమది? నీవు అందరిలో ఆనందాన్ని వెతుకు, నీకు ఆనందం గురించి ఆలోచించొద్దు. అది చెప్పకుండా నీ ముందరకు వచ్చేస్తుంది, చెప్పకుండా నీలో వచ్చి చేరుకుంటుంది. భగవంతుడు ఏం చెప్పాడు భగవద్గీతలో? సమం సర్వేషు భూతేషు తిష్టంతి పరమేశ్వరం వినశ్యత్వ వినశ్యంతి పశ్చన పశ్యతి. సమం సర్వేషు భూతేషు తిష్టంతి పరమేశ్వరం. సకల భూతజాలంలో నేను సమానంగానే ఉన్నాను. నేను ఒక చీమలను దోమ మొదలుకొని ఏ భూతాలు ఈ యొక్క జీవులు ఉన్నాయో అన్నింటిలో నేను ఉన్నాను. మానవుల్లో కూడా పరిపూర్ణంగా ఉన్నాను. ఒక మానవుడిని మీరు ఎదుటి మానవుడు బాధిస్తే నన్ను బాధించినట్లే, ఒక మానవుడు అవమానిస్తే నన్ను అవమానించినట్లే, ఒక మానవుడిని హింసిస్తే నన్ను హింసించినట్లే అని పరమాత్మ చెప్తాడు. సమం సర్వేషు భూతేషు అంటే అర్థం ఏమిటి? అదే, నేను లేని చోటంటూ లేదు అమాయకులారా. నేను ఉన్న చోటు తెలుసుకొని దానిని సర్దిద్దుకోండి, గొప్పగా మార్చండి, మీరు గొప్పవాళ్ళంతా. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు, శ్రీకృష్ణం వందే జగద్గురు.